ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త పాన్ కార్డు పైన గడువు డిసెంబర్ వరకే అనమాట. ఒకటి కనుక చేయకపోతే పాన్ కార్డ్ అనేది పని చేయమన్నమాట. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. పాన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎలాగో పాన్ కార్డ్ కూడా ఏదైనా పాన్ కార్డ్ అనేది మనకు శాశ్వత ఖాతా సంఖ్య ఆర్థిక గుర్తింపులో చాలా ఇంపార్టెంట్. సో పన్ను రిటర్న్ను దాఖలు చేయడం వంటి నుండి బ్యాంక్ ఖాతాలు తెరవడం, ప్రధాన ఆర్థిక లావాదేవీల వరకు ప్రతి ఒక్కటి కూడా దీనికి లింక్ చేసి ఉంటుంది. చాలా అవసరం. కానీ పన్నులు దాఖలు అంటే ట్యాక్స్ దాఖలు చేసే సమయంలో లేదా బ్యాంకులు ఖాతాలు అకౌంట్ అనేది తెరిచే సమయంలో మీరు ఆధార్ లింక్తో ఏదైతే చేయనందున మీ పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుందన్నమాట. ఇప్పటి వరకు యాక్టివ్లో ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇక డీయాక్టివేట్ అవుతుందన్నమాట, గుర్తుంచుకోండి. సో ఏం చేయాలి అంటే పాన్ ఆధార్తో లింక్ అనేది చేయడం ఎందుకు చాలా ఇంపార్టెంట్ అన్నది కూడా మీరు ఇంకా పాన్ కార్డును ఆధార్ లింక్తో చేయకపోతే త్వరగా చేసుకోండి. ఆదాయ పన్ను శాఖ దీని డిసెంబర్ 31 అంటే మనకి ఈ నెల ఇది నవంబర్, నెక్స్ట్ మంత్ డిసెంబర్ 31 వరకు అయితే గడువు అనేది నిర్ణయించింది అనమాట. ఆ తేదీ తర్వాత మీ పాన్ కార్డు జనవరి 1, 2026 నుండి డీయాక్టివేట్ అవుతుందన్నమాట. ఒక చిన్న నిర్లక్ష్యం మీ ప్రధాన ఆర్థిక ప్రణాళికలకు ఆటంకం కలిగించవచ్చు. అందుకే ఈ ప్రక్రియ సకాలంలో కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. పాన్ కార్డు ఆధార్తో లింక్ అనేది చేసే ప్రక్రియ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఇక మీరు పాన్ ఆధార్ కార్డ్ అనేది లింక్ చేయబడిందో లేదని ఫస్ట్ తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇంకా ఈ ముఖ్యమైన పని చేయకపోతే ఆలస్యం చేయకండి. మీ పాన్ ఆధార్తో లింక్ చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది కాబట్టి అలా చేయడం విఫలమైతే మీ పన్ను, బ్యాంకింగ్, పెట్టుబడికి సంబంధించి అన్ని అంతరాయాలు అయితే కలిగి ఉంటుంది కాబట్టి సో ఇందుకు సంబంధించి మీరు ఏం చేయాలి ఏంటంటే ఆధార్ పాన్ లింక్ అయిందో ఇలా తనిఖీ చేసుకోవాలంటే www.incometax.in ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో, ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్, పోర్టల్లోకి వెళ్ళి అందులో లింక్ ఆధార్ స్టాటస్ పైన ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత మీ పాన్ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ ఆధార్ లింక్ చేయబడిందో లేదో మీరు స్క్రీన్ పైన చూస్తారనమాట. సో ఒకవేళ ఉంటే పర్లేదు, లేకపోతే మాత్రం చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా చేయండి. ఒకవేళ పాన్ ఆధార్ కార్డ్ లింక్ చేసే ప్రక్రియకు సంబంధించి మనకు www.incometax ఏదైతే వెబ్సైట్ ఉందో సేమ్ హోమ్ పేజ్ అనేది ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా స్క్రోల్ చేస్తే దిగువన ఎడమ వైపున లింక్ ఆధార్ ఎంపిక పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ 10 అంకెల పాన్ నెంబరు, 12 అంకెల ఆధార్ నెంబర్ను అయితే నమోదు చేయండి. స్క్రీన్ పైన సూచనలు అనుసరించి ఇక్కడ మనకు 1000 చెల్లింపులు పూర్తి చేయాల్సి అయితే ఉంటుందన్నమాట, కట్టాల్సి అయితే ఉంటుంది. అన్ని వివరాలు సమర్పించండి. పోర్టల్లో అభ్యర్థన అంగీకరిస్తుంది. లింకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆధార్ను పాన్తో అయితే లింక్ చేసుకోవచ్చు అనమాట.